హర్ష గారు, వాళ్ళు ఇదంతా కావాలని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కుక్క కాటికి చెప్పు దెబ్బలా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి తప్ప ఇలా గొడవ చేయకూడదండి. వాళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదండి. మనం వాళ్ళని వీధిలో గెంటేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. వద్దురా హర్ష, అలా చేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది. అందరూ మనల్ని తప్పు పడతారు. వాళ్ళు చేసిన తప్పుల్ని అందరికీ చెప్దామమ్మా. అప్పుడు మన ఇంటి పరువే కదండి పోతుంది. అది మావయ్య గారికి ఇష్టం ఉండదు. ఏమండి, ఆ పరువు గురించి ఆలోచించే కదండి ఈ పెళ్లి ఆపొద్దని మా అమ్మ అడ్డుపడింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మనం ఇంట్లో లేని టైం చూసి వీళ్ళని దిక్కులేని వాళ్ళని చేశారు. ఏమండి, మనకి వాళ్ళ బుద్ధి ముందే తెలుసు కదండి. ఆ బుద్ధిని మనం మార్చాలి. అత్తయ్య కోరుకుంటుంది కూడా ఇదేనండి. అవునరా హర్ష, అనుకోకుండా వాళ్ళు మనవాళ్ళయ్యారు. మనం గొడవ పడితే ఆ భార్యాభర్తలు దూరం అయిపోతారు. అందరినీ కలుపుకోవాలి, అందరం కలిసి ఉండాలి. ఇదే నా కోరిక. ఈ మంచితనమే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వాళ్ళ జన్మలో మారను, నువ్వు కూడా మారవు. నువ్వు ఇలాగే వాళ్ళని అవమానం చేస్తూ ఉంటే ఎప్పట్లాగే బాధపడు. లేదండి, వాళ్ళని నేను మారుస్తాను. వాళ్ళు చేసిన దానికి తగిన బుద్ధి నేను చెప్తాను. వాళ్ళ వేలితోనే వాళ్ళ కంట్లో పొడుద్దాం. అమ్మ దివ్య, ఆ పని చేయమ్మా. ఏ గొడవలు లేకుండా వాళ్ళ బుద్ధిని మార్చమ్మా. హర్ష గారు, ఆ 7 కొండల కాలు విరగలేదు అని, కట్నం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నాటకం ఆడుతున్నాడు అని మావయ్య గారి దగ్గర నిరూపిస్తే చాలు. మనం మన రూమ్ కి వెళ్ళిపోవచ్చు. ఎలా నిరూపిస్తారండి? వాళ్ళు పెద్ద దండుపాల్యం బ్యాచ్. ఎలా ప్రూవ్ చేస్తారు? దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఆ ప్లాన్ ఏంటంటే, మన రూమ్ మనకొచ్చేలా చేసుకుందాం. ఇది ప్లాన్. దివ్య, నీ ఆలోచన చాలా బాగుందమ్మా. ఒరే హర్ష, నువ్వేమంటావు? వాళ్లకు బుద్ధి చెప్పడం, మనం ఆ రూమ్లోకి వెళ్ళడమే నాకు కావాలి. దివ్య గారు, ప్లాన్ బానే ఉంది. సరే, దానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తాను. అమ్మ దివ్య, జాగ్రత్తమ్మా. ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకో. నేను చూసుకుంటాను అత్తయ్య. జరుగుబాటునాడికి జ్వరం కంటే సుఖం లేదని అదృష్టవంతులు అంటే మనమేనే. హాయిగా వియ్యంకుడింట్లో అష్టసుఖాలు అనుభవిస్తున్నాం. గట్టిగా అరవడం ఎందుకో, అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు.
అల్లుడు గారు మన మాటలు వినే మూడ్లో లేలే, పాయసంతో పాటు అమ్మాయిని కూడా తినేసే మూడ్లో ఉన్నాడు. మరి ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. అన్నీ పెళ్ళయ్యాకే. అదేంటి, మన పెళ్ళైపోయింది కదా. అంటే అన్నీ ఆ రాత్రే, ఏ రాత్రి? తొలి రాత్రి. దానికి ఇంకా టైం ఉంది కదా. అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను ఆగలేను కుమారి. అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు. ఉంటే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండే కదా. అయితే మాత్రం బాగోదు. వాళ్ళకు తెలీదా ఏంటి? డాడీ, మమ్మీ ఏం చేస్తున్నారు? ఓహో, లవ్ చేసుకుంటున్నారా? ఏంటి ఆ మాటలు? వెళ్ళవతలకి. మమ్మీ పడిపోతుంటే పట్టుకున్నాను బంగారం, అంతే. ఓహో, మమ్మీ మీ లవ్ లో పడిపోయిందా డాడీ? మంగా అయ్యో, వదిలేయండి. హర్ష డాడీ, ఆ, మమ్మీ నా చెవి పట్టుకుంది. మీరు మమ్మీ చెవి పట్టుకోండి. కాదు కాదు, ముక్కు పట్టుకోండి. ఓకే బంగారం, అలాగే. సారీ. ఏంటి డాడీ ఆగిపోయావు? మమ్మీ అంటే నీకు భయమా? కాదు బంగారం, మమ్మీకి జలుబు చేసింది, ముక్కు పట్టుకోకూడదు. జలుబు చేసింది మీకు డాడీ, మమ్మీకి కాదు. చెవులు ముక్కులు ఇవేవి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చిన పని చూడండి. నేను చెప్పినవి తీసుకొచ్చారా? ఇదిగో తీసుకొచ్చేసా. ముందు వెలిగించి గదిలోకి విసరండి. నేనా? ఏ టపాసులంటే మీకు భయమా? ఆ? నాకేం భయం, నా చేతో పెద్ద పెద్ద నాటు బాంబులు విసిరాను. ఆఫ్టర్ ఆల్ ఈ టపాసులు ఎంత? మీది హైదరాబాదేనా లేదా అనంతపురమా? అనంతపురం వాళ్ళు సీమ ఫ్యాక్షనిస్ట్లు అయితే నేను హైదరాబాద్ సిటీ ఫ్యాక్షనిస్ట్ ని. మీ ఫ్యాక్షన్ తర్వాత కానీ ఫస్ట్ యాక్షన్ చూడండి. సరే సరే.
పదండి. ఏమైంది బాబు గారు? ఏమైంది? ఏమిటి పైనుంచి ఆ శబ్దాలు ఏమిటి? ఏదో టపాసులు పెళ్ళినట్టు సౌండ్ వచ్చింది. అవును చెల్లమ్మా, ఎవరో కావాలనే మేమున్న గదిలో టపాసులు పేల్చారు. మీ గదిలో దీపావళి చేసుకోవాల్సిన అవసరం ఎవరికొచ్చింది మావయ్య? ఆయన దసరా కూడా రాకముందే దీపావళి ఎవరు చేశారు? ఏమో బాబు, బాంబులు పేలాయేమోనని భయంతో గుండెలు అదిరిపోయాయి. కంగారుగా అందరం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాము. అంటే బాబాయ్ గారు కూడా పరిగెత్తారా పిన్ని? అమ్మా, ఆ ప్లేస్ లో నువ్వున్నా పరిగెత్తేదానివేనమ్మా. మా సంగతి వేరు బాబాయ్. మా కాలు విరగలేదు కాబట్టి, కట్టు కట్టలేదు కాబట్టి పరిగెత్తగలం. కానీ కాలు విరిగి కట్టు కట్టుకున్నా మీరెలా పరిగెత్తారు? అవును బాబు గారు, మీ కాలు విరిగింది కదా, ఎలా పరిగెత్తారు? నిజమే కదా, మీరు నడవలేకపోయారు, కనీసం కాలు కదపలేకపోయారు. ఇప్పుడు ఎలా పరిగెత్తారు? అది అబ్బా అది ఏంటంటే చెల్లెమ్మా, అబ్బా అది ఏంటంటే అంటే మీ కాలు తిరగడం కట్టు కదా, కావాలని నటించారా మావయ్య? అంటే కావాలనే వీళ్ళు గదిలోకి టపాసులు విసిరి మా బండారం బయట పెట్టాలనుకున్నారన్నమాట. ఎలాగైనా వీళ్ళ ప్లాన్ ని తిప్పికొట్టాలి. ఆయన ఎందుకు నటిస్తారు హర్షబాబు? ఆయనకు నటించడం అస్సలు రాదు. మరి పోయిన కాలు వెంటనే ఎలా తిరిగొచ్చింది పిన్ని? నాటకం ఆడితే తప్ప అది సాధ్యం కాదు కదా. నాటకం ఆడాల్సిన కర్మ మా నాన్నకి లేదు.
ఇది నిజం చెల్లెమ్మా. మీకు అంత నొప్పున్న వాళ్ళు ఇప్పుడు ఎలా లేచి పరిగెత్తారు? కుమారి చెప్పింది కదన్నయ్య, అసంకల్పిత ప్రతీకార చర్య, ప్రమాదం జరుగుతుందని తెలిసి పరిగెత్తారు. అనుకోకుండా విరిగిన కాలు సెట్ అయి ఉంటుంది. ఆ అవునవునవునవును, ఇప్పుడు నా కాలు సెట్ అయిపోయింది. బావగారు, నా కాలు సెట్ అయిపోయింది బావగారు. నొప్పి కూడా తగ్గిపోయింది బావగారు. ఇప్పుడు నేను నడవగలను. పరిగెత్తను కూడా పరిగెత్తగలను. అంతేకాదు బావగారు, డాన్స్ కూడా చేయగలను. తకిట తదిమి తందాన హృదయ లయల గతుల జతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల గతుల జతుల తిల్లాన. అన్నయ్య గారు భలే కామెడీ చేస్తున్నారు. ట్రాజడీలో కామెడీ ఏడవలేక నవ్వుతున్నాను. నా బాధ ఎవరికి తెలుసు? అవును చెల్లెమ్మా. అమ్మయ్యా, ఎట్టకేలకు ఏడుకొండల బాబాయికి గండం గడిచి పోయిన కాలు తిరిగొచ్చింది. అవునండి, మామ ఇప్పుడు నడవగలుగుతున్నారు, పరిగెత్తగలుగుతున్నారు, డాన్స్ కూడా చేయగలుగుతున్నారు. తగిడ తగిడ తగిడతా. సో బాబాయ్ గారు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే మా రూమ్ ని మేము ఆక్యుపై చేసుకోవచ్చు అన్నమాట. అంతేగా అంతేగా. అంతే కదండి. రేపు ఎంచక్క ఏడుకొండల బాబాయ్ గారు బ్యాంకుకి వెళ్ళి ఆ కట్నం డబ్బులు కూడా తీసుకొచ్చేస్తారు కదా బాబాయ్? మళ్ళీ మావయ్యని అడగడం ఎందుకు దివ్య గారు? ఆయన మాట మీద నిలబడే మనిషి. మళ్ళీ మా పిన్నితో అడిగించుకుంటారా ఏంటి? అన్నయ్య గారు, రేపు మాత్రం కట్నం డబ్బులు ఇవ్వడం మిస్ చేయకండి. రేపు వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది. వ్రతం రోజు లక్ష్మీదేవి ఇంటికొస్తే బాగుంటుంది. అవును, బాగుంటుంది. అలాగే చెల్లెమ్మా. ఇక నుండైనా కాస్త జాగ్రత్తగా నడవడం అలవాటు చేసుకోండి. అలాగే చెల్లెమ్మా. ఏడుకొండల బాబాయ్, ఎలా ఉంది మా ప్లాన్? దెబ్బకు కలుగులో ఉన్న ఎలకలాగా భలే బయటకొచ్చారు. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకక్క. ముందు ముందు ఇంకా చాలా ఉంది. భలే దానివే. నువ్వు వచ్చింది ఇప్పుడే కదా చెల్లెమ్మా. అప్పుడే అంతా సెట్ అయిపోయిందని నేను అనుకుంటానా? సెట్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు కూడా తెలుసు. ఓను పోను, మేమంటే ఏంటో మీకు బాగా తెలుస్తుంది. అలాగే చెల్లి, తప్పకుండా తెలుసుకుంటాను. అలాగే మేమేంటో అనేది కూడా నీకు తెలిసి వచ్చేలా చేస్తాను.